హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్ లోని కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 30 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 12 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే యొక్క ప్రీవియస్ 12 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా యొక్క ప్రీవియస్ 12 పార్ట్స్ చూసిన తర్వాత ఇంకా క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ప్రీవియస్ గా ఉన్నటువంటి డేటాను ఇక్కడ రీయూజ్ చేయబోతున్నాం కాబట్టి మీకు ఆ యొక్క కాన్సెప్ట్ రీకాల్ కూడా అవ్వబోతుంది. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్లోకి వెళ్ళిపోయి ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం మేజర్ గా అలోహాలకు సంబంధించినటువంటి టోటల్ డేటా ఫినిష్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా చాలా వాల్యుబుల్ అయినటువంటి డేటా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొక 3 to 4 క్లాసెస్ లో మనకి ఒక కెమిస్ట్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఒక అలోహాలు అయిపోతున్న నెక్స్ట్ క్లాస్ మొత్తం కూడా మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ టిపికల్ అయినటువంటి టాపిక్ కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ ముందు ఉన్నటువంటి ఒక అలోహాలను కంప్లీట్ చేద్దాం. ఓకే, అండ్ అలోహాలు నాన్ మెటల్స్. ఓకే, సో పీరియాడిక్ టేబుల్ లో మనకు అలోహాలకు సంబంధించినటువంటి సెక్షన్ ఎక్కువగా మనకు పీ బ్లాక్ మూలకాలు అయితే రావడం జరుగుతుంది. సో పీ బ్లాక్ సంబంధించినటువంటి డేటా మనకు ఐడియా ఉంటే మనకు అలోహాలు లోహాలు అండ్ విధంగా మిశ్రమ లోహాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అయితే రావడం జరుగుతుంది. దెన్ ఇప్పుడు మనం డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద మాక్సిమం నాన్ మెటాలిక్ క్యారెక్టరిస్టిక్ ఇన్ గ్రూప్ 16 ఎలిమెంట్స్? గ్రూప్ 16 మూలకాలలో కింది వాటిలో ఏది గరిష్ట అలోహ లక్షణాలను కలిగి ఉంటుంది? ఓకేనా, గ్రూప్స్ వైజ్ అడుగుతాడు కాబట్టి మనకు గ్రూప్ సంబంధించినటువంటి టోటల్ ఎలిమెంట్స్ ఐడియా ఉండాలండి. సో 18th గ్రూప్ కన్నా తీసుకుంటే వాటిని మనం జడవాయువులు అని అంటాం. సో అందులో ఉంటాయి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేటాన్లు అండ్ అదేవిధంగా హైడ్రోజన్స్ కన్నా తీసుకుంటే క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఆస్ట్రాటైన్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 16th అన్నాడు. దిస్ ఇస్ 16th, దిస్ ఇస్ 17, దిస్ ఇస్ 18. సో 16th ఉన్నాయి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలేరియం, పొలోనియం ఇవన్నీ కూడా మనకు దీంట్లో రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ 16th గ్రూప్ మూలకాలు. ఓకే, దీంట్లో గరిష్ట అలోహ లక్షణాలు. సో యాక్చువల్ గా పీరియడ్ డేటా కన్నా తీసుకుంటే అంటే యాక్చువల్ దీని యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు అలోహం అనేది పెరుగుతూ ఉంటుంది. దెన్ మనకి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్ ఆల్రెడీ మనం దేన్ని డిస్కస్ చేసుకున్నాం చెప్పండి. ఇది ఆల్రెడీ పీరియడ్ టేబుల్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం కదా, గ్రూపులు పీరియడ్లకు సంబంధించి అడిగినది గరిష్ట అలోహ లక్షణాలు. సో అలోహ లక్షణాలు అంటే అలోహ స్వభావం అనేది తీసుకుంటే మనకి ఇక్కడ గ్రూపుల పాయింట్ ఆఫ్ ఏమైతుంది, గ్రూపుల్లో పైనుంచి కిందకి వచ్చేసరికి తగ్గుతుంది. సో ఈ గ్రూపుల్లో పైనుంచి కిందకి వచ్చేసరికి ఏమవుతుందండి, డౌన్ అవుతుంది. సో పైకి ఏది ఉంది, ఆక్సిజన్ ఉంది. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. పైకి ఏదైతుందో దాంట్లో మనకి ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది అలోహ స్వభావం. కిందకి వస్తున్నా కొద్దీ లోహ స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది అలోహము, ఇది అలోహం, ఇది అలోహము, టెలూరియం, పొలోనియం అనేవి ఏంటి అర్ధ లోహాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు కలిసేది లోహం. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ యొక్క టేబుల్ అని మీకు ఖచ్చితంగా రావాలి. ఈ యొక్క టేబుల్ మీకు వస్తే చాలా టాపిక్స్ మనం కవరప్ చేసేయచ్చు. లోహాలు, అలోహాలు, అర్ధలోహాలకు సంబంధించి అండ్ దాంతో పాటు మనకు ఈ యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి డేటాతో పాటు స్టార్టింగ్ లో ఉన్నటువంటి డేటాను కూడా మాక్సిమం మనం అయితే కవరప్ చేసేయచ్చు. పీరియాడిక్ టేబుల్ మొత్తం మీద మనకు కమాండ్ వస్తుంది టేబుల్ టేబుల్. అండ్ నెక్స్ట్, కార్బన్ ఈజ్ ఏబుల్ టు ఫార్మ్ స్టేబుల్ కాంపౌండ్స్ బికాస్ ఆఫ్ డాష్. డాష్ కారణంగా కార్బన్ అనేది స్థిరమైనటువంటి సమ్మేళనాలు ఏర్పరుస్తుంది. దాని యొక్క చిన్న పరమాణు పరిమాణము, దాని రూపాంతరత అండ్ అదేవిధంగా సంయోజనీయ బంధాన్ని ఏర్పరచగల సామర్థ్యము పి ఆర్బిటాల్లో ఎక్కువ. సో కార్బన్ ఎంత, C6. ఓకే, దాని యొక్క పరమాణు సంఖ్య ఎంత, 6. అయితే ఇక్కడ దాని యొక్క చిన్న పరిమాణం దాని యొక్క అటామిక్ సైజ్ చిన్నగానే ఉంటది. ఎస్, ఇది కరెక్టే. కాకపోతే సమ్మేళనాలను ఏర్పాటు చేయాలి అంటే, కాంపౌండ్స్ ఏర్పాటు చేయాలంటే మనకు బంధం ఏర్పడాలి. అది సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి. ఓకేనా, కార్బన్ అనేది అలోహం అండి. కార్బన్ అనేది అలోహం కాబట్టి ఇక్కడ మనకు సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. సంయోజనీయ బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యం ఉంది కాబట్టి ఆ యొక్క స్థిరమైనటువంటి సమ్మేళనాలు ఏర్పరుస్తాయి. దీని ఒక చిన్న అణు పరిమాణం అండ్ దాంతో పాటు దీంట్లో అయాన్లు లేకపోవడం వల్ల ఇది మనకు సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తుంది. అయాన్లు ఉంటే ఆయనకు బంధం ఏర్పడుతుంది. రైట్, సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. దీని రూపాంతరత ఉంటది. దీనికి కార్బన్ సంబంధించినటువంటి రూపాంతరాలు ఉంటాయి. బక్మినిస్టర్, పుల్లరిన్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, గ్రాఫైట్ కానీ అండ్ అది వజ్ర అవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి రూపాంతరాలే, అలోట్రోప్సే. కాకపోతే ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి సమ్మేళనాలకు ఆన్సర్ కాదు, అంటే దానికి రిలేటెడ్ డేటా కాదు. కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ వ్యాఖ్యలను పరిగణలో తీసుకొని సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, చాలా కార్బన్ సమ్మేళనాలు విద్యుత్ యొక్క పేలవమైనటువంటి వాహకాలు. ఎస్, కార్బన్ అనేది అలోహం కాబట్టి దాని నుంచి విద్యుత్ ప్రవాహం జరుగుతుందా, మ్యాక్సిమం జరగదు కాబట్టి ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్, కార్బన్ సమ్మేళనాలు తక్కువ ద్రవ్యమైన మరియు తక్కువ మలుపు స్థానాలను కలిగి ఉంటాయి. ఎస్, సో లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఎస్, తక్కువగానే ఉంటుందండి ఇది.
ఎందుకంటే సంయోజనీయ సమ్మేళనాలు కదా, కాబట్టి ఈజీగా విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈజీగా బ్రేక్ అయిపోతాయి, కాబట్టి వాటి యొక్క లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది, కాబట్టి ఎస్ బోత్ ఆర్ కరెక్ట్, కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ వాక్యాలను పరిగణలో తీసుకొని సరైన సమాధానాన్ని గుర్తించండి. కార్బన్ హ్యాస్ ఎ యూనిక్ ఎబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్ గివింగ్ రైస్ టు లార్జ్ మాలిక్యూల్స్. ఎస్, సో కార్బన్ యొక్క ఇతర పరమాణువులతో బంధాలను ఏర్పరచుకునేటటువంటి ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటది. ఎందుకంటే C2, C3, C4, C5, C6 అంటే ఏంటిది, మీత్, ఈత్, ప్రొప్, బ్యూట్, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నానో, డెకా, అట్లా వేరియస్ అయినటువంటి కాంబినేషన్స్ తో మనకు అతిపెద్ద అణువులను కూడా ఏర్పరిచే సామర్థ్యం దీనికి ఉంటుందండి. ఓకే, ఈ యొక్క కార్బన్. అండ్ దాంతోపాటు ఈ యొక్క ప్రాసెస్ మనం క్యాటనేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, కార్బన్ అనేది ఇతర పరమాణువులతో బంధాలను ఏర్పరచుకునేటువంటి ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి దాన్ని మనం క్యాటనేషన్ అని అంటాం. ఓకే, దాన్ని మనం క్యాటనేషన్ అనడం జరుగుతుంది. ఎస్, సో ఒక డెఫినేషన్ తీసుకొచ్చి ఇక్కడ మనకు స్టేట్మెంట్ లెక్క ఇచ్చేసింది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, అంటే రెండు ప్రకటనలు కూడా సరైనవే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ రిప్రజెంట్ జీరో వ్యాలెన్సీ. ఈ గ్రూప్లలో ఏది సున్నా వేలెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తుంది? సో సున్నా వేలెన్సీ అంటే ఏంటిదండి, జీరో వేలెన్సీ ఏది లేదు. అంటే అత్యధిక స్థిరత్వాన్ని పొందినటువంటి ఏంటి, 18వ గ్రూప్ మూలకం అంటే ఏంటి, జడవాయువులు. ఓకే, నోబెల్ గ్యాసెస్, అంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ ప్రెసెంట్ యాజ్ ఏ డయాటామిక్ మాలిక్యూల్ ఇన్ నేచర్. ఈ కింది వాటిలో ఏది ప్రకృతిలో ద్విపరమాణు అణువుగా లేనటువంటిది? ద్విపరమాణు అణువు అంటే ఏంటిదండి, అంటే రెండు ఉంటాయి. అంటే సింపుల్ ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుని హైడ్రోజన్ ఏ విధంగా రాస్తాం, H2 గా రాయడం జరుగుతుంది. క్లోరిన్ ఏ విధంగా రాస్తాం, Cl2 గా రాయడం జరుగుతుంది. నైట్రోజన్ ని N2 గా రాస్తాం. మరి హీలియం ఏ విధంగా రాస్తాం సార్ అంటే హీలియం ని He గా రాయడం జరుగుతుంది. ఇది ఒక జడవాయువు, అంటే నోబెల్ గ్యాస్ కూడా, అండ్ అత్యంత స్థిరత్వం పొందినటువంటి పరమాణు సంఖ్య 2, అండ్ దాంతోపాటు ద్విపరమాణు అణువుగా అంటే ఇట్లా 2 గా లేనటువంటిది ఏంటిది, హీలియం. ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్బన్ కాంపౌండ్స్ ఇస్ ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్ అండ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ కింది కార్బన్ సమ్మేళనాల్లో ఏది బయోగ్యాస్ మరియు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రధాన భాగము? సో ఇక్కడ అడిగింది ఏంటండి, బయోగ్యాస్ సహజసిద్ధంగా లభించినటువంటిది, అండ్ దాంతోపాటు సిఎన్జి. సో సిఎన్జిలో ఉండేటటువంటిది మీథేన్. ఓకే, మీథేన్ CH4. ఓకే, మీత్ అంటే ఒకటే కార్బన్ ఉంటే దాన్ని మీత్ అని అనడం జరుగుతుంది. బ్యూట్ అంటే 4 ఉంటాయి, C4 వస్తుంది. ప్రోప్ అంటే C3, ఈత్ అంటే C2, ఇది C. ఓకే, మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్. మీకు ఈక్వేషన్ రాయడం రావాలి, అంటే ఇక నేమ్ను బట్టి మనం దాని యొక్క స్ట్రక్చర్ రాయాలి. ఓకే, అది మీకు రావాలి. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ దాంతోపాటు గోబర్ గ్యాస్ లో ఉండేది కూడా మీతేనే. క్యాటనేషన్ ప్రాపర్టీ షోన్ బై, ఇందాకనే వచ్చింది కదా, క్యాటనేషన్ యొక్క స్వభావం లేదు, దాని యొక్క సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది ఏంటిది, క్యాటనేషన్ అనేది ఏంటిది, దేనికి సంబంధించింది, కార్బన్ సంబంధించింది. ఇందాకనే కదా మనం చూసింది, ఒక కార్బన్ అణువు అనేది వేరే కార్బన్ అణువులతో కలిసి అతిపెద్ద అణువుగా ఏర్పడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది, దాని ఏమంటాం క్యాటనేషన్ అనడం జరుగుతుంది. అవునా? సో ఒక దాంట్లో వచ్చినటువంటి పాయింట్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాడు, బికాస్ దిస్ ఇస్ ఇండియన్ రైల్వేస్ యొక్క ఎగ్జామ్ కాబట్టి. సో రైల్వేలో క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయితేనే ఉంటాయి, సేమ్ ఎగ్జామ్ లో రిపీట్ అయితే వేరే ఎగ్జామ్ లో కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయితేనే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, క్యాటనేషన్ అనేది కార్బన్ సంబంధించింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ ఇస్ నాట్ షోన్ బై కార్బన్. ఈ కింద వాటిలో ఏది కార్బన్ ద్వారా చూపించలేము? సో కార్బన్ అనేది ఏంటిదండి, కార్బన్ అనేది ఒక అలోహం కదా, కార్బన్ కానీ నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అండి, అలోహాలు. సో అలోహాలకు అనేవి లోహాల యొక్క స్వభావాలు కలిగి ఉంటాయా, లోహాల యొక్క లక్షణాలు కలిగి ఉంటాయా, ఉండవు కదా. లోహాల యొక్క లక్షణాలు కలిగి ఉండవు, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. కోవాలెన్సీ ఉంటది, సో ఇది కూడా ఉంటది, కానీ మనకి ఒక మెటాలిక్ ప్రాపర్టీ అయితే ఉండదు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఓజోన్. సో ఓజోన్ యొక్క ఒక అణువులో మనకి ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి? ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటిదండి, O3 కదా, O3. ఓకే, O2 అంటే ఆక్సిజన్, O3 అంటే ఓజోన్. ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి? 3 ఆక్సిజన్ పరమాణువులు ఉండడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ అనేది ఎన్విరాన్మెంట్ దాంట్లో అడుగుతారు, దాంతోపాటు మనకి ఒక కెమిస్ట్రీ దాంట్లో కూడా అడగడం జరుగుతుంది. ఇన్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ విచ్ కెమికల్ స్పీసీస్ గెటింగ్ ఆక్సిడైజ్డ్. ఈ చర్యలో మనకి ఏది మనకు ఆక్సీకరణ చెందుతాయి? సో ఆక్సీకరణం అంటే ఏంటిది,
ఆక్సిజన్ పొందితే ఆక్సీకరణం. సో దీంట్లో హైడ్రోజన్ కి ఇక్కడ ఆక్సిజన్ అనేది వచ్చింది కాబట్టి ఆక్సీకరణ చెందింది కాబట్టి ఆప్షన్ H2. H2 కదా ఆక్సిజన్ తీసుకున్న తర్వాత అది H2O గా మారింది. ఇక్కడ క్షయీకరణం ఏదైంది CO అయింది. ఓకే, వై డు ఆర్గానిక్ కార్బన్ కాంపౌండ్స్ హ్యావ్ లోవర్ మెల్టింగ్ పాయింట్స్ దెన్ అయానిక్ కాంపౌండ్స్? సేంద్రియ కర్బన సమ్మేళనాలు అయనిక సమ్మేళనాల కంటే తక్కువ ద్రవ్యభవన స్థానాలను ఎందుకు కలిగి ఉంటాయి? ఎందుకు కలిగి ఉంటాయి చెప్పండి? ఎందుకు ద్రవ్యభవన స్థానాలు తక్కువ ఉంటాయి? ఒకటి, ప్రెసెన్స్ ఆఫ్ అయనిక్ బాండ్స్, అయనిక బంధాల యొక్క ఉనికి. దీంట్లో ఉండే సంయోజనీయ బంధాలు అంటే కార్బన్ లో ఉండేది అయనిక బంధాలు కాదు, అసలు దీంట్లో అయాన్స్ అనే ఉండవు. నెక్స్ట్, బిగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్. అణువుల మధ్య ఆకర్షణ యొక్క బలహీనమైనటువంటి బంధం ఉంటది కాబట్టి ఈజీగా విడిపోతాయి, కాబట్టి తక్కువ హీట్ లోనే విడిపోతాయి, కాబట్టి ఆటోమేటిక్ గా అది మనకు తక్కువ ద్రవ్యభవన స్థానాన్ని కలిగి ఉంటది. ఓకే, ఇది కరెక్టే. ప్రెసెన్స్ ఆఫ్ కోవలెంట్ బ్యాండ్, ఇది ఓకే, కాకపోతే ఆ యొక్క స్థానాలకు ఇంపాక్ట్ చూపెట్టదు. అణువుల మధ్య బలమైనటువంటి ఆకర్షణ బంధం లేదు, బలమైనటువంటిది కాదు, బలహీనమైనటువంటి ఉండదు. వితౌట్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఇస్ రిలీజ్డ్ వెన్ జింక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ కార్బన్. ఒకవేళ జింక్ ఆక్సైడ్ కనుక కార్బన్ తో చర్య జరిపితే ఇదిగో పేర్కొన్నటువంటి ఏ వాయువులు విడుదలైతాయి? సో మనకి ఇక్కడ అడిగింది కార్బన్ కాబట్టి కార్బన్ తీసుకున్నాము, జింక్ తీసుకున్నాము, ఆక్సైడ్ తీసుకున్నాము. ఓకే, రాయడం రావాలి ఈ డేటా. రాయడం వస్తే మనకు సింపుల్ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ మన మైండ్ లో వచ్చింది అంటే ఆన్సర్ మీరు వద్దన్నా సరే మీరు కరెక్ట్ ఆన్సరే పెడతారు. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? జింక్ ఆక్సైడ్, ఇక్కడ కార్బన్ ఉంది. ఓకే, సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ CO2, కార్బన్ మొనాక్సైడ్ CO, ఓజోన్ అంటే O3, మీథేన్ అంటే CH4. సో ఇక్కడ సి ఉందా? సి ఉంది. హెచ్ ఉందా? హెచ్ లేదు, అంటే ఇది కాదు. ఒకటే మోనో ఆక్సిజన్ ఉంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, అంటే ఇది కాదు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇది కాదు. సో ఇదే అవకాశం ఉంటుంది. సో జెడెన్ఓ ప్లస్ ఇగో సి ఇక్కడికి వెళ్ళిపోద్ది, జెడెన్ అనేది జెడెన్ గా అయిపోద్ది, కాబట్టి ఇగో CO, కార్బన్ మొనాక్సైడ్. ఇంతే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈక్వేషన్ వస్తే డెడ్ ఆన్సర్ చేసేయచ్చు. The bond generally not found in carbon compounds is dash. ఈ కింది వాటిలో ఏ సాధారణంగా ఈ యొక్క కార్బన్ సమ్మేళనాల్లో కనిపించదు? ఏకబంధం, త్రికబంధం, అయనిక బంధం, ద్వంద్వ బంధం, డబుల్ బాండ్, ద్విబంధం అని కూడా అనుకోవచ్చు దీన్ని, ద్విబంధం. సో దీంట్లో అయనిక బంధాలు కనబడవు. ఎందుకు? కార్బన్ అనేది ఏంటిది? సంయోజనీయ బంధాలు కదా. సంయోజనీయ బంధాలు, అయనిక బంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? అయనిక బంధం అంటే ఏంటిది? ఒక లోహం ఇంకొక అలోహంతో చర్య జరిపితే మనకు అయనిక బంధం వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది చెప్పండి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? NaCl. లోహము అలోహంతో చర్య జరిపితే అయాన్స్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. అయాన్స్ ఎక్స్చేంజ్ అయిపోతే మనకు అక్కడ అయనిక బంధం ఏర్పడుతుంది. ఇక్కడ కార్బన్ తో ఏర్పడేది ఏంటిది? CH4 ఉంది అనుకోండి, ఇది నాన్ మెటలే. హైడ్రోజన్ నాన్ మెటలే. 2 అలోహాలు కలిస్తే మనకి ఒక డేటా వస్తుంది. కాబట్టి కనిపించిన బంధం ఏందిగో, మరి ఏకబంధం ఏర్పడుతుంది. ఇగో ఇట్లా హెచ్ ఇట్లా మనకు మొత్తం కూడా ఈ విధంగా బాండ్స్ అనేవి ఏర్పడతాయి. అన్ని సింగిల్ బాండ్స్ ఏర్పడతాయి. ట్రిపుల్ బాండ్స్ ఎక్కడ ఏర్పడతాయి? నైట్రోజన్ కి ట్రిపుల్ బాండ్స్ ఏర్పడతాయి, డబల్ బాండ్స్ కూడా ఏర్పడతాయి, కానీ అయానిక్ బాండ్స్ అనేవి ఏర్పడవు. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ N2 ద మాలిక్యూల్ హ్యాస్ డాష్. N2 విషయంలో అణువు డాష్. N2 విషయంలో ఓకే, 2 నత్రజని పరమాణువుల మధ్య అయనిక బంధం. నైట్రోజన్ అనేది ఏంటిదండి? నైట్రోజన్ అనేది అలోహం కదా, అలోహానికి అయనిక బంధం ఎట్లా వస్తుంది? రాదు. ఓకే, అండ్ నెక్స్ట్ ద్వంద్వ బంధం లేదా డబుల్ బాండ్ కాదు, ఏకబంధం కాదు, త్రిబంధం. ఇక్కడ ఇది చూడండి, లూయిస్ చుక్కల పద్ధతిగా ఇట్లా రాస్తారు, పైన ఇట్లా చుక్కలు రాస్తారు. ఇక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి కదా, అట్లా మనకు లూయిస్ చుక్కల ప్రకారం అండ్ అదేవిధంగా యొక్క నత్రజని మధ్యలో మనకు 3 బాండ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ట్రిపుల్ బాండ్ అయితే వస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ ఏ విధంగా ఉంటది? ఓకేనా, ఎక్స్చేంజ్ ఏ విధంగా ఉంటది అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ గానే దీనికి సంబంధించి ఫుల్ డయాగ్రామ్ ఇచ్చడం ఇదే కెమిస్ట్రీ క్లాసెస్ లో. ఓకే, సో స్టార్టింగ్ క్లాసెస్ నుంచి చూసి వచ్చిన వాళ్ళకి ఇది డెడ్ ఈజీ. స్టార్టింగ్ క్లాసెస్ నుంచి కాకుండా మధ్యలో స్కిప్ చేసుకుంటూ వస్తారు కదా, వాళ్ళకి ఇది ఎట్లా వచ్చింది ఏంది అనేది కూడా తెలియదు. ఓకే, ఆ క్లాస్ చూడండి, క్లాస్ చూస్తే మీకు పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, మీకు కంటిన్యూటీ అవుతుంది కదా. స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క నైట్రోజన్ గురించి. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ట్రిపుల్ బాండ్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ ఎగ్జిబిట్స్ కాటినేషన్ ప్రాపర్టీ డ్యూ టు డాష్. కార్బన్ డాష్ కారణంగా ఉత్ప్రేరక లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. ఓకే, సో దాని యొక్క చిన్న పరిమాణం మరియు కార్బన్ కార్బన్ బంధం యొక్క బలహీన బంధము, లేకపోతే దాని యొక్క పెద్ద పరిమాణం మరియు కార్బన్ కార్బన్ బంధం యొక్క బలహీన బంధము,
చిన్న పరిమాణం మరియు కార్బన్ కార్బన్ యొక్క అధిక బలము, పెద్ద పరిమాణం మరియు కార్బన్ కార్బన్ బలం యొక్క అధిక బలం. సో ఇక్కడ అడిగింది ఏంది? క్యాటనేషన్. క్యాటనేషన్ దాన్ని మనం ఉత్ప్రేరక లక్షణం అని అంటాం. దానికి సంబంధించి కనుక తీసుకుంటే ఇందాక అనుకున్నాము ఏంటిది? కార్బన్ అనేది చిన్న చిన్న అణువులు లెక్క ఉంటాయి కాబట్టి చిన్న పరిమాణం. సో చిన్న పరిమాణం పెద్దది కాదు, చిన్న పరిమాణం పెద్దది కాదు. అయితే కార్బన్ కార్బన్ యొక్క బలహీన బంధం కాదండి, మనకు బలమైనటువంటి బలం ఇక్కడ స్మాలర్ సైజ్ ఉంటుంది. కార్బన్ కార్బన్ బంధం అనేది బలంగా ఉంటుంది. సిసి బంధాల కంటే కార్బన్ కార్బన్ అధికంగా ఉంటది కాబట్టి సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. కార్బన్ షోస్ గ్రేటర్ టెండెన్సీ ఫర్ catenation than silicon. Which of the following statements is the correct explanation for the given assertion? కార్బన్ అనేది సిలికాన్ కంటే ఉత్ప్రేరకానికి ఎక్కువ ధోరణి చూపిస్తుంది. ఇవ్వబడినటువంటి వాదనని కింది వాటిలో సరైన వివరణ ఏది? ఓకే, సో ఇక్కడ సిలికాన్ తో పోలిస్తే మనకి ఒక కార్బన్ పరిమాణం తక్కువగా ఉండడం వల్ల కార్బన్ కార్బన్ బంధం అనేది సిలికాన్ బంధం కంటే అంటే సిసి బంధం కంటే బలహీనంగా ఉంటది కాదు. ఇక్కడ మనకు సిసి అంటే ఈ యొక్క సిలికాన్ సిలికాన్ బంధం కంటే కూడా కార్బన్ కార్బన్ బంధం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా అంతే, కార్బన్ కార్బన్ బంధం ఎస్ఐ కానీ తక్కువ ఉంది. సిలికాన్ తో పోలిస్తే కార్బన్ పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల లేదు, ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ సిలికాన్ తో పోలిస్తే కార్బన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. అండ్ ఉండడం వల్ల మన కార్బన్ కార్బన్ బంధం అనేది సిసి బంధం కంటే బలంగా ఉంటుంది. ఎస్, సో ఆప్షన్ అనేది డి అనేది మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Which of the following groups of elements were not discovered at the Mendeleev's periodic table? ఈ కింద వాటిలో ఏది మనకు మెండలిక్ పీరియాడిక్ టేబుల్ లో కనిపెట్టలేదు. సో ఏంటంటే మెండలిక్ పీరియాడిక్ టేబుల్ లో కనిపెట్టింది నోబెల్ గ్యాసెస్, జడవాయువులు. ఇవి కూడా అలోహాలే కదా, కాబట్టి ఇక్కడ మన టాపిక్ వస్తుంది. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఫాస్ఫరస్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద డాష్. ఆధునిక ఆవర్తన పట్టికలో భాస్వరం ఎక్కడ ఉంచడం జరిగింది? సో భాస్వరం ఇక్కడ ఉంటదండి, పరమాణు సంఖ్య 15గా ఉంటది. అయితే ఇది ఏ గ్రూప్, ఏ పీరియడ్? 1, 2, 3 మూడవ పీరియడ్. సో ఇది పోయింది, ఇది పోయింది. సో 14 కదా, 15 కదా, ఇది 18, 17, 16, ఇది 15. సో 15. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది యాక్చువల్ గా మనం ఎక్కడ డిస్కస్ చేసుకోవాలి? పీరియాడిక్ టేబుల్ దాంట్లో డిస్కస్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు ఇక్కడ కూడా మనం అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఆలోహం కాబట్టి. లా ఆఫ్ ఆక్టేవ్స్ బికమ్ ఇర్రిలెవెంట్ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్. సో మనకి ఇక్కడ అష్టక నియమం డాష్ ని కనుగొన్న తర్వాత అసంబద్ధంగా మారింది. ఐసోటోపులు, పుల్లరిను, రేణుధార్మికత, ఉదత్త వాయువులు ఏంటిది? నోబెల్ గ్యాసెస్. అష్టక సిద్ధాంతం అంటే ఏంటిది? ఫస్ట్ ఎలిమెంట్ ఎయిత్ ఎలిమెంట్ ఒకే తీరుగా బిహేవ్ చేయాలి. అదే ఇప్పుడు జడవాయువు కనుకుంటే 9th ఎలిమెంట్ కూడా సేమ్ దీని లెక్క బిహేవ్ చేయడం వల్ల అష్టక సిద్ధాంతం ఏంది? అష్ట కష్టాల పాలయ్యింది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. న్యూలాండ్ కనిపెట్టింది. ఏం కనిపెట్టిండు? అష్టక సిద్ధాంతాన్ని కనిపెట్టింది. A student performed a reaction with zinc and sulfuric acid. Zinc sulfate is formed along with a gas. Which gas is evaporated? సో ఇక్కడ ఏంటంటే ఒక విద్యార్థి అంటే జింక్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 తోటి జింక్ తోటి కనుక చర్యం జరిపితే జింక్ సల్ఫేట్ ఏర్పడుతుందంట, అంటే ZnSO4 ఏర్పడుతుందంట. అయితే మనకు అక్కడ ఇంకో వాయువు కూడా ఏర్పడుతుందంట. ఆ వాయువు ఏంటిది? సో ఇక్కడ చూడండి, Zn అండ్ H2SO4. సో ఇక్కడ SO4 అని Znకి వెళ్ళిపోయి ZnSO4 అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది? H2 మిగిలింది. H2 ఇట్లా పైకి ఉంది అంటే దట్ మీన్స్ ఏంటంటే వాయువు. ఏ వాయువు విడుదలైంది? హైడ్రోజన్ వాయువు. సో ఈక్వేషన్స్ మనకు రావాలి, కెమికల్ ఈక్వేషన్స్ వస్తే ఈజీగా స్కోర్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ విచ్ గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆర్ హాలోజన్స్ ప్లేస్డ్? ఈ కింద వాటిలో ఏ సమూహం లేదా ఏ గ్రూప్ లో హాలోజన్లు ఉంచబడ్డాయి? సో ఇవేంటి? జడవాయువులు అంటే నోబెల్ గ్యాసెస్. నోబెల్ గ్యాసెస్ ఇవి హాలోజన్స్, ఇవి చాల్కోజన్స్. ఇవి నైట్రోజన్ గ్రూప్, ఇది కార్బన్ గ్రూప్, ఇది వచ్చేసరికి బోరాన్ కుటుంబం. ఓకే, సో హాలోజన్స్ ఎక్కడ ఉన్నాయి? 17లో ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫస్ట్ దాంట్లో ఏముంటాయి? అంటే దీంట్లో ఏముంటాయి? ఆల్కలీన్ లేదా క్షారాలు. ఇది క్షారం, మృతికా లోహాలు, సెకండ్ ఇయర్ గ్రూప్ మూలకాలు. ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కార్బన్ ఇస్ కరెక్ట్? ఈ కింది వాక్యాల్లో ఏది కార్బన్ గురించి సరైంది? అర్ధలోహమా? కాదు. కార్బన్ అనేది అలోహం. కార్బన్ అనేది నోబెల్ గ్యాసా? కాదు. కార్బన్ అనేది నాన్ మెటల్. ఎస్. కార్బన్ అనేది లోహ స్వభావం కలిగి ఉంటుందా? లేదు. ఆప్షన్స్ ఈజ్ ఆర్ ఆన్సర్. ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ద గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ చిప్స్. చిప్స్ యొక్క ఆక్సీకరణ నిరోధించడానికి ఉపయోగించినటువంటి వాయువు ఏంటిది?
చిప్స్ చూస్తారు కదా మీరు, లేస్ కానీ అట్లాంటివి, దాంట్లో ఒక స్పెషలైజ్డ్ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. ఎందుకు? ఎందుకంటే ఆక్సీకరణను అంటే ఆక్సిడేషన్ నిరోధించడానికి నైట్రోజన్ గ్యాస్‌నైతే ఉపయోగించడం జరుగుతుంది. నైట్రోజన్ వాయువుని ఉపయోగిస్తారు. హైడ్రోజన్ అయితే ఫ్లేమబుల్, ఆక్సిజన్ అయితే మొత్తం ఆక్సీకరణ జరిపేస్తది. అండ్ మనకు నైట్రోజన్ అనేది ప్రకృతిలో చాలా ఎక్కువ లభిస్తుంది కాబట్టి నైట్రోజన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు తీసింది కరెంట్. సో డ్యూ టు పవర్ ల్యాక్, సో వింటున్నారు కదా, యూపీఎస్ ముత్తుకుంటా ఉంది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం మానిటర్ మీద డిస్కస్ చేద్దాం. ఇంకొక 5 to 6 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. మానిటర్ మీద డిస్కస్ చేసి ఈ క్లాస్ అయితే ఫినిష్ చేద్దాం. ఓకే. ద నెంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ నైట్రోజన్ మాలిక్యూల్ ఈస్. సో నత్రజని అణువు ఏర్పడడంలో ఇమిడి ఉన్నటువంటి సంయోజనీయ బంధాల యొక్క సంఖ్య ఎంత? సో అడిగింది ఏంటండి, నైట్రోజన్ అంటే నత్రజని. సో నత్రజని ఎట్లా రాస్తాం? ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్, ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది కదా. సో ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్లు. అంటే ఎన్ని బంధాలు ఉన్నాయి? 3 బంధాలు ఏర్పడడం జరుగుతుంది. సో 3 ఎలక్ట్రాన్లను ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మనకి ఒక ట్రిపుల్ బాండ్ అయితే ఏర్పడుతుంది. మొత్తం కూడా ఈ 2 కూడా అలోహాలు కాబట్టి మనకు 3 సంయోజనీయ బంధాలు అయితే ఏర్పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, సునీల్ మేడ్ ఏ పేస్ట్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ యాడెడ్ ఏ డ్రాప్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ టు ద పేస్ట్. వాట్ విల్ హీ సీ? సో సునీల్ గనక బియ్యపు పిండిని పేస్ట్ లాగా చేసి ఆ యొక్క పేస్ట్ లో ఒక చుక్క గనక అయోడిన్ ద్రావణాన్ని వేస్తే అప్పుడు అతను ఏం చూస్తాడు? ఇది మేజర్ గా పిండి పదార్థం సంబంధించినటువంటి టెస్ట్ అండి ఇది. ఈ యొక్క పిండి పదార్థం టెస్ట్ మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ యొక్క పిండి పదార్థం టెస్ట్ లో అయోడిన్ డ్రాప్స్ ను మనం దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి అది బ్లూ అండ్ బ్లాక్ కలర్ లోకి మారిపోవడం జరుగుతుంది. ఇది మేజర్ గా ఈ యొక్క బయాలజీ దాంట్లో ఏదైతే ముక్కల ఆహారాన్ని సృష్టిస్తాయో అంటే జనరేట్ చేస్తాయో అందులో పిండి పదార్థం ఉందా లేదా అని చెక్ చేయడానికి ఒక ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆన్సర్ ఏంటిది? ఆ యొక్క పేస్ట్ అనేది నీలి మరియు నలుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. సో ఇక్కడతో మనకు అలోహాలు అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెటలర్జీ అంటే లోహ సంగ్రహణ శాస్త్రం. వివిధ రకాలైనటువంటి లోహాలు వాటి యొక్క డేటాను మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, అంటే వాటి యొక్క ఓర్స్ అనేవి. అండ్ దీంట్లో ఒకే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది, దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం. ఈ కింద వాటిలో ఏది అల్యూమినియం యొక్క ధాతువు? ఓకే. అల్యూమినియం అనేది మనకు బాక్సైట్ నుంచి అయితే లభించడం జరుగుతుంది. మరి బాక్సైట్ గనక తీసుకొని దాని యొక్క రసాయనం వచ్చేసరికి Al2O3 2H2O. ఓకే. ఇంకా దాంతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయంటే బాక్సైట్ తో పాటు కోరండం అనేది కూడా ఉండడం జరుగుతుంది. కోరండం కన్నా తీసుకుంటే Al2O3 అండ్ దాంతో పాటు ట్రయోలైట్ అనేది కూడా రావడం జరుగుతుంది, Na2AlF. ఓకే. సో ఈ విధంగా మనకి ఒక అల్యూమినియం సంబంధించింది. అండ్ మనకి ఇంకా సిడరైట్, మోనజైట్, హెమటైట్ అని ఉన్నాయి కదా, వాటి గురించి కూడా చూద్దాం. సో ఇనుము కనుక తీసుకుంటే మనకు సిడరైట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఐరన్ కార్బొనేట్ FeCO3 నుంచి అండ్ అదే హెమటైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, హెమటైట్ Fe2O3 నుంచి అండ్ దాంతోపాటు మ్యాగ్నటైట్ Fe3O4 నుంచి మనం అయితే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మోనాజైట్. మోనాజైట్ అనేది తోరియము, లాంతనము అండ్ అదేవిధంగా సిరియం ఏదైతే ఉందో దాని యొక్క ధాతు ఇది. అండ్ ప్రకృతిలో మనకు సహజంగా లోహాలు అనేవి వాటి యొక్క ధాతువుల నుంచి మనం ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఎక్స్ట్రాక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియ యొక్క మెటలర్జీ అంటే లోహ సంగ్రహణ శాస్త్రము. ఓకే. ఇది భూమి లోపల మనకైతే లభించడం జరుగుతుంది ఖనిజాల రూపంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూయల్ కన్నా తీసుకుంటే ద కాంబినేషన్ ఆఫ్ 1 మీథేన్ గ్యాస్ మాలిక్యూల్ గివ్స్ డాష్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ డాష్ వాటర్ మాలిక్యూల్స్ రెస్పెక్టివ్లీ. ఒక మీథేన్ వాయువు అణువు అనేది దహనం వరుసగా మనకు డాష్ కార్బన్ డైఆక్సైడ్ మరియు డాష్ నీటి అణువులను ఇస్తుంది. సో ఎన్ని కార్బన్ అణువులు ఎన్ని నీటి అణువులు ఇస్తాయి ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఇక్కడ CH4 అంటే మీథేన్ కదా, దానికి మనం ఇక్కడ దహనం చేస్తే ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో జరుపుతాం కాబట్టి దహనం అనేది O2 వస్తుంది. సో ఇక్కడ C అండ్ ఇక్కడ O2 CO2 గా అండ్ అదేవిధంగా ఇక్కడ H4 కాబట్టి ఇక్కడ మనకు 2H2O. సో 2 నీటి అణువులు, ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువు, ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువు, 2 నీటి అణువులు, అంటే 1:2 గా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? దట్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో కెమికల్ ఈక్వేషన్స్ వస్తేనే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ దట్ అక్కర్ ఆన్ ఎర్త్ ఇన్ లిక్విడ్ గ్యాసెస్ ఆర్ సాలిడ్ ఫార్మ్ దట్ కెన్ బి రిఫైన్డ్ ఇంటూ ఫ్యూయల్. సో ఈ కింద వాటిలో ఏది మనకు భూమిపై ద్రవ స్థితిలో, వాయు స్థితిలో, ఘన రూపంలో లభించినటువంటి హైడ్రోకార్బన్ యొక్క సంక్లిష్ట మిశ్రమం ఇది. అండ్ దీన్ని మనం ఇంధనంగా శుద్ధి చేయవచ్చు. ఇంధనంగా వాడేటటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే పెట్రోలియం అనడం జరుగుతుంది. ఓకేనా. పెట్రోలియం క్రూడ్ ఆయిల్ అంటారు. సో ఇది మనకు ఘన స్థితిలో లభిస్తుంది అండ్ దాంతో అంటే బొగ్గు రూపంలో, అండ్ వాయు స్థితిలో అంటే CNG కంపారిజన్ మనకు దీంట్లో న్యాచురల్ గ్యాస్ లభిస్తుంది. ద్రవ రూపంలో అంటే పెట్రోల్ అనేది లభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క సంక్లిష్ట హైడ్రోకార్బన్ యొక్క మిశ్రమం కాబట్టి దీన్ని మనం పెట్రోలియం అంటాం. ఈ యొక్క పెట్రోలియం బ్యారెల్ల రూపంలో అమ్ముతారండి. బ్యారెల్ల రూపంలో మనం డేటాను తీసుకుంటాము. ఒక బ్యారెల్ ఇన్ని డాలర్లను ఉంటుంది. ఆ బ్యారెల్ మనం కొనుక్కున్న తర్వాత వాటిని మనం
రీఫైనింగ్ చేయడం జరుగుతుంది. రీఫైనింగ్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం అంటే క్యాటలిటిక్ చాంబర్‌ని ఉపయోగిస్తాం. క్యాటలిటిక్ చాంబర్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో, వేరు వేరే లెవెల్స్‌లలో వేరే వేరే ఉష్ణోగ్రతలుంటాయి. వేరు వేరే ఉష్ణోగ్రతల వద్ద వేరు వేరైనటువంటి వాయువులు, వేరు వేరు ద్రవాలన్నీ బయటకొస్తాయి. సో, కింద అత్యంత ఎక్కువగా ఉంటది. సో, 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికెళ్తే పైన మనకు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఈ విధంగా క్యాటలిటిక్ చాంబర్ ఉంటది. సో, ఇక్కడ వేడి అవ్వంగానే ఆటోమేటిక్‌గా ఇట్లా ఎళ్ళిపోద్ది. సో, ఇక్కడ పర్టిక్యులర్ లొకేషన్స్‌లో వేరు వేరు టెంపరేచర్స్ ఉంటాయి. సో, ఇక్కడ 900, ఇక్కడ 800, ఇక్కడ 700, ఇక్కడ 600, ఇక్కడ 500, ఇక్కడ 400, ఇక్కడ 300 అట్లా ఉంటది. సో, ఆ యొక్క లెవెల్‌కి రాంగానే అది కూల్ అయిపోద్ది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అది గనక 600 దగ్గరనే అది లిక్విడ్ లెక్క గాని, అక్కడ బయటకొచ్చేటట్టుంటే ఇక్కడి నుంచి మనం ఎక్స్‌ట్రాక్షన్ చేస్తాం. సో, అది ఇట్లా పాస్ అవుతూ, ఇట్లా పాస్ అవుతూ మనకు రావడం జరుగుతుంది. సో, ఇదే ప్రాసెస్‌లోనే డీజిల్‌ని అండ్ అదేవిధంగా కిరోసిన్‌ని, పెట్రోల్‌ని వివిధ రకాలైనటువంటి వాటన్నిటిని కూడా ఎక్స్‌ట్రాక్షన్ చేస్తారు. సో, ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ గూడా నిత్య జీవితంలో మనందరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఏ విధంగా ఈ యొక్క ప్రాసెస్‌ని ఎక్స్‌ట్రాక్షన్ చేస్తారనేది. ఒకరోజు వీలుంటే మాత్రం మీకు ఇన్ డీటెయిల్‌గా చెప్పే ప్రయత్నం గూడా చేస్తాం. మీకు గూడా ఒక క్లారిటీ ఉంటది. ఏ విధంగా మనం క్రూడ్ ఆయిల్ నుంచి లిక్విడ్స్ అయినటువంటి డేటాని, గ్రీజుల్ని ఎట్లా తీస్తారు అండ్ దాంతో పాటు ఆ యొక్క ఎయిర్‌ని ఏ విధంగా తీస్తారనేది. సో, డైరెక్ట్ ఇక్కడి నుంచి మనం ఆ యొక్క నేచురల్ గ్యాస్‌ని తీసేసుకొని కంప్రెషన్ చేస్తాము. అండ్ గ్రీజులు అట్లాంటివి ఇక్కడనే వచ్చేస్తాయి. కింది లెవెల్‌లోనే గ్రీజులొచ్చేస్తాయి. ఓకే. సో, ఇది మనకు క్యాటలైట్‌కి సంబంధించినటువంటి డేటా. సో, ఓకేనా. ఇక్కడితోటి మనకి ఒక క్లాస్ అనేది అయిపోవడం జరిగింది. అండ్ ఇప్పటివరకు ప్రొవైడ్ చేసినటువంటి యొక్క మెటీరియల్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకొని త్వరలోనే ప్రెజెంట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నటువంటి కంటెంట్‌కి సంబంధించి డేటా అనేది కూడా మన యాప్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కదా! వీటన్నిటిని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఇంకా సీబీటీ టెస్ట్ సిరీస్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అవ్వండి. అండ్ మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం ఎదురు చూస్తుంది మీ యొక్క ప్రిపరేషన్‌ని బూస్టప్ చేయడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మన యొక్క యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. మన యొక్క కోర్స్‌లో జాయిన్ అవ్వండి. కంటెంట్‌ని గ్యాదర్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.